ఫోన్ చేసి 2 రోజులైంది లక్ష్మి. అలాగా, రండి కూర్చోండి. నువ్వు ఇంకా నిద్రపోలేదా లక్ష్మి? నాకు నిద్ర రాజా ఏం చేస్తున్నాడు? ఇప్పటిదాకా నాన్న నాన్న అని ఏడ్చి ఇప్పుడే నిద్రపోయాడు. మరి పద్మ? గుడికి వెళ్ళింది, ఇంకా రాలేదు. లక్ష్మి, ఏం నీరసించిపోయావు? భోంచేయట్లేదా? మీరు పక్కన లేకుండా నేనేనాడైనా భోంచేశానా? లక్ష్మి, మన ఇద్దరం కలిసి భోంచేసి చాలా రోజులైంది కదా. రా కూర్చో, భోంచేద్దాం. మీరిక్కడే ఉండండి, దేవుడి చూసొస్తాను. ఈ విషయం విన్నావా వదిన? అన్నయ్య జైలు నుంచి తప్పించుకు పారిపోయాడట. పూరు వాడ ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చేయటం అన్నయ్యకి ఏమైనా బాగుందా? క్షమించేవాళ్ళు కూడా క్షమించరు. అన్నయ్య ఎక్కడున్నా వెళ్ళి వెతికి పోలీసులకు అప్పగిస్తాను. పద్మ, వదిన క్షమించొదిన. ఆవేశంలో ఏమేమో అన్నాను, నన్ను క్షమించు. వదిన ఆకలిస్తుంది, అన్నం పెట్టొదినా. రా. పద్మ, ఏం వదిన అడ్డుతున్నా? అన్నయ్య వచ్చాడా వదిన? పద్మ, వదిన వదిన. పద్మ, వదిన వదిన. తెలిసింది తెలిసింది ఓహో పిల్ల, నీ తెలివంతా తెలిసింది రావే పిల్ల. చేస్తావు టక్కులు చాలా చాలా, ఈ దొంగ చూపులు ఎలా ఎలా, ఈ దొంగ చూపులు ఎలా ఎలా. పచ్చ చీర కట్టుకొని బంతి పూలు పెట్టుకొని, దాబుసరి చూపుకుంటూ జేబులు కొట్టేసుకుంటూ నా మెత్తని మనసు దోచావులే, నన్నే నీ వల్లో నా వేశావులే. నా మెత్తని మనసు దోచావులే, నన్నే నీ వల్లో నా వేశావులే. తెలిసింది తెలిసింది ఓహో పిల్ల, నీ తెలివంతా తెలిసింది రావే పిల్ల. టయ్యి బాగా కట్టుకొని డ్రెస్ బాగా వేసుకొని, మాటలతో మసిపూసి సందైతే దులిపేసి నాటకాలు ఆడేది నీవేనయ్యా, నా మీద జోకులు విసిరేవయ్యా.
ఇష్టం నేనంటే నీకిష్టం ఇద్దరము కలిశాము ఏకంగా పోదాము లోలోన గుసగుసలు చేద్దాము లోకానికి టోపీ వేద్దాము లోలోన గుసగుసలు చేద్దాము లోకానికి టోపీ వేద్దాము తెలిసింది తెలిసింది ఓహో పిల్ల నీ తెలివంతా తెలిసింది రాబే పిల్ల చేస్తావు టక్కులు చాలా చాలా ఈ దొంగ చూపులు ఎలా ఎలా ఏమేమి తెలిసింది ఓహో బావా నీకేమి తెలిసింది రావోయ్ బావా నాకన్నా నీవెంతో పై చెయ్యివి శ్రీరంగ నీతులు చెప్పొస్తీవి ఆహా శ్రీరంగ నీతులు చెప్పొస్తీవి జగ్గు నువ్వా? అవును నేనే. ఎక్కడ్రా మీ నాయకుడు ఆనంద్? నాకు తెలియదు. నీకు తెలియదు? చెప్తావా? ఈ పాకు నీ గుండెల్లో కూర్చోమంటావా? శేఖర్ నన్ను చంపక శేఖర్ చెప్పు. చెప్తాను చెప్పు. ఇప్పుడు ఎక్కడున్నా రాత్రి 10 గంటలకు మాత్రం డాన్సర్ మాలింటికి తప్పకుండా వస్తాడు పిరికి పంద డాన్సర్ మాల. లక్ష్మి, నేనే లక్ష్మి. ఆ రోజు పూర్తిగా భోంచేయకుండానే వెళ్ళిపోయారు. రండి, లోపలికి రండి. వద్దు లక్ష్మి, ఒక ఖైదీకి చోటిచ్చావని నేరం నీపై రాకూడదు. అలా చూస్తావేం లక్ష్మి? ఇది అన్యాయంగా ఆర్జించిన సొమ్ము కాదు, నేను కష్టపడి సంపాదించాను. సందేహించకు, ఈ డబ్బు తీసుకో లక్ష్మి. నేను ఈ ఇంటికి దూరం కావచ్చు, కానీ ఈ ఇల్లు మరిచి నేను బ్రతకలేను లక్ష్మి. ఇక్కడ నాకు భార్య ఉంది, బిడ్డ ఉన్నాడు, చెల్లెలుంది. మేం బతికున్నది కూడా మీకోసమే, కానీ ఈ డబ్బు మాత్రం మాకొద్దండి. లక్ష్మి, నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? అర్థం చేసుకున్నాను కనుకనే ఈ సొమ్ము వద్దని ప్రార్థిస్తున్నాను. ఏ డబ్బు కాచపడి మీరు తప్పటడుగు వేశారో ఆ డబ్బే ఈనాడు మన మధ్య ఇనుప గోడలా నిలిచింది. దాన్ని నిర్మూలించడానికి బదులు ఇంకా తప్పులు చేసి ఎందుకండి ఆ గోడను బలపరుస్తారు? వద్దండి, ఈ డబ్బే మనకొద్దండి. లక్ష్మి, క్షమించండి. మీరు నీతిగా న్యాయంగా సంపాదించిన డబ్బే మాకు కావాలి. మేము కష్టపడవలసి వస్తుంది కదా అని మీరు ఏ తప్పుడు పనులు చేయకండి. క్షమించండి, నన్ను క్షమించండి.